జగన్ ఒక్క పిలుపుతో వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఉన్నట్టుండి ఆ పార్టీ నేతలు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయా, లేదంటే నిజంగానే వైసీపీలో ఆదరణ కరువైందని వెళ్తున్నారా? పార్టీ సీనియర్లు కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీ నిండుదనంతో ఉంటుంది. ఒక్కసారి పవర్ పోతే, అధికారం జారిపోతే చెట్టు మీద నుంచి పిట్టలు ఎగిరినట్లే నేతలు కూడా ఎగిరిపోతారు. తెలంగాణలో, ఏపీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. తెలంగాణలో ప్రతిపక్షానికి కూడా చెప్పుకోదగ్గ సీట్లు ఉండడంతో కాంగ్రెస్ సర్కార్ భయపెట్టో బతిమలాడో ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. కానీ ఏపీలో పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఉంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో కూటమి ప్రభుత్వానికి ఎవరిని బుజ్జగించే అవసరమే లేదు. వస్తే వద్దంటామా, అక్కడే ఉంటానంటే ఊరుకుంటామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా కండువ కప్పేసి వదిలేస్తున్నారు. వైసీపీకి అధికారం కోల్పోయిన నాటి నుండి నాయకులు ఒక్కొక్కరిగా పార్టీకి రామ్ చెప్తున్నారు. కొందరు నేతలు మాత్రం పార్టీలో ఉన్నామా లేమా అన్నట్లుంటున్నారు. ఏపీ ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి బై చెప్పి జనసేనకు జై కొట్టారు. ఆ తర్వాత ఆళ్ల నాని కూడా వైసీపీని వీడారు. ఇక అప్పటి నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. పూటకొకరు పార్టీ మారుతూనే ఉన్నారు. తాజాగా అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ ఒకే రోజు రిజైన్ చేసి వైసీపీకి డబుల్ షాక్ ఇచ్చారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొద్ది గంటలకే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై 8,000 పైచిలకు ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ను జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చిత్తుగా ఓడించారు. నవంబర్లో గ్రంథి శ్రీనివాస్ ఆస్తులు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. భీమవరం, ఏలూరు, నాగైలంక, సింగరాయకొండతో పాటుగా చెన్నైలోని గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే వీటన్నిటి నుంచి బయటపడాలంటే వైసీపీ నుంచి బయటకు రావాలని గ్రంథి శ్రీనివాస్ డిసైడ్ అయినట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లుగా పార్టీలో ఇన్నర్ టాక్. వైసీపీలో యాక్టివ్గా ఉంటే కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకునేలా ఉంది. పాత కేసులను వెలికి తీసేలా ఉంది. అదే వైసీపీ కండువా తీసేసి కూటమిలో చేరితే సేఫ్గా ఉంటామని భావిస్తున్నారట. మరికొందరు నేతలు మాత్రం ఏ పార్టీ వైపు చూడకుండా సైలెంట్ మోడ్లోకి వెళుతున్నారు. రాజీనామాల పర్వం ఇంతటితో ఆగేలా లేదు. ఇప్పటికే వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో ఉండి ఏం చేయలేమనే భావనలోకి వచ్చారు. దీంతో మరికొందరు నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే వైసీపీ భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పేలా లేవు.